అల్లూరి జిల్లా పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో ఈ నెల 10న 6 ఏళ్ల పసిపాపపై అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఏఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగాను బాధిత చిన్నారి తెలిపిన కొన్ని ఆనవాళ్లు సమాచారంతోనూ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అతనిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని, నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, పోలీసులు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కేసును వేగంగా ఛేదించేందుకు కృషి చేసిన బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నవీన్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 11వ తేదీ ఒక రేప్ కమ్ అబ్డక్షన్ కంప్లైంట్ వచ్చిందండి. ఒక చిన్న పిల్ల మీద ఒక వ్యక్తి నైట్ టైం 10వ తారీఖు నైట్ టైం 2 గంటల సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుండి తీసుకెళ్ళి పక్కన నిర్మిస్తున్న ఒక భవనంలోకి తీసుకెళ్ళి ఎవరు లేని సమయం చూసుకొని ఆ అమ్మాయికి బలాత్కారం చేయడం జరిగిందండి. దీని మీద మనకి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనం 11th మార్నింగ్ వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఫోక్సో కేసు విత్ అగ్రివేటెడ్ సెక్షువల్ పెనిట్రేటివ్ అసాల్ట్ అండ్ అబ్డక్షన్ అండ్ రేప్ కేసు బుక్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మనకి ఉన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు మనము చేసిన టవర్ డంప్ అనాలిసిస్, సీసీటీవీ అనాలిసిస్ మేరకు చిన్నపిల్ల చెప్పిన కొన్ని ఐడెంటిఫికేషన్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇది నోన్ కేసు కాదండి, అంటే ముద్దాయి తెలిసిన వ్యక్తి కాదు. మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నోన్ ముద్దాయి కాబట్టి మనం 2 టీమ్స్ ఫామ్ చేయడం జరిగిందండి. ఒకరు ఎస్ఐ గారు, సిఐ గారు, 2 డిఫరెంట్ టీమ్స్. మనం 3rd టీమ్ కూడా ఫామ్ చేద్దాం అనుకునే టైంకి అట్లా దొరికాడు అబ్బాయి. బట్ 2 టీమ్స్ ఫామ్ చేసి మనం డిఫరెంట్ ప్లేసెస్లో వెతికించడం, డిఫరెంట్ పర్సన్స్కి ఇతని గురించి అలర్ట్ చేయడం వల్ల దొరికిందండి. తప్పకుండా అన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయికి కఠినమైన శిక్ష వచ్చేలాగా 100% మేము ప్రయత్నిస్తాం.